తప్పకుండా సార్. మీ సేవ కోసం ఈ బ్యాంక్ మేనేజర్ కుబేరమూర్తి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఉంటాను. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. రావయ్యా శ్రీరామ్, రా కూర్చో. మీరు రమ్మని పోయిన వచ్చేస్తాను సార్. అన్నటువంటిది కూర్చో. నా లోను నీలోను నాలోను ఉన్నది ఆ పరమాత్మనయ్యా. నేను అడిగేది వేదాంతం కాదు, అప్పు సార్. చెప్పాను కదా, మీ ప్రొపరేటర్ షూరిటీ ఇస్తేనే నీకు లోన్ శాంక్షన్ అవుతుందని. లోన్కి షూరిటీ తెచ్చుకోవాలా? మరి లేకపోతే గోన్ సంచి పట్టుకొస్తావా డబ్బులు తీసుకోవడానికి? మీరు పెట్టేది కదా సార్. అబ్బా, ఏరా ఇది కారా విమానమా? కారే సార్. మరి విమానం అంత స్పీడ్ గా తోలేవు? ఆఫీస్కి త్వరగా రావచ్చని. అదృష్టం బాగుంది కాబట్టి ఆఫీస్కి వచ్చాం, లేకపోతే ఆసుపత్రికి పోయేవాళ్ళం. ఈ క్షణం నుంచి నువ్వు డిస్మిస్. అదేంటి సార్, ఇందా స్లోగా వెళ్తే స్పీడ్ గా వెళ్ళమన్నారు, ఇప్పుడు స్పీడ్ గా వస్తే డిస్మిస్ అంటారండి. డిస్కషన్ వద్దు. ఈ రంగారావు మాట అన్నాడంటే అది అదంతే. పొద్దున్న ఎవడు మొక్క చూసారు. కర్మ కర్మ కర్మ. గుడ్ మార్నింగ్ సార్. 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 మీకు చాలా సార్లు చెప్పాను, పని మానేసి నుంచుని గుడ్ మార్నింగ్ చెప్తే డిస్మిస్ అని. ఇంకోసారి జరిగిందో నిజంగా డిస్మిస్ అయ్యి. శ్రీరామ్ సార్. నువ్వు మేనేజర్ నా రూమ్ లో రండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఒళ్ళు కొవ్వెక్కిందా? అది కాదు సార్, కూర్చుని గుడ్ మార్నింగ్ చెప్పమని. అలా చెప్పమంది వాళ్ళని, నిన్ను కాదు. సారీ సార్. ఇంకోసారి ఇలా జరిగిందో డిస్మిస్ అయ్యి. క్షమించండి సార్. డోర్ దేయ్. రే అప్పిగా సార్. సెక్రటరీ పిఏ ఏమైంది? మీరంతా ఏమైంది సార్? ఏమైంది సార్? నేను ఆఫీస్ గదిలో అడుగు పెట్టంగానే చూసే ఫోటో కనిపించట్లేదు. 7 కోట్ల పడదా? ఉంది కదా సార్. వినాయకుడిదా? అది కూడా ఉంది కదా సార్. వాళ్ళెవ్వరిది కాదు, మరి విద్యా సాఫ్ట్వేర్ నరసింహం గారి ఫోటో. అంతే కదా సార్? కరెక్ట్. సార్ మీరు ఏమనుకోరంటే నాది డౌట్ సార్. అనుకోవాలో వద్దో వినతరాజు చెప్తాను, ముందు నీ డౌట్ ఏంటో చెప్పు. సాఫ్ట్వేర్ రంగంలో మనకున్న ఏకైక అపోజిషన్ నిత్య సాఫ్ట్వేర్ కంపెనీ సార్. దాని ఎండి నరసింహం మనకు పెద్ద ఎనిమి. ఆయన ఫోటో మీరు ఆఫీస్ ఎదురుగా ఎందుకు ఉంచుకున్నారు అనే కదా నీ డౌట్. శత్రువు ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలి, అప్పుడే కసితో కృషి చేస్తే వాడికంటే మనం పైకి ఎదగొచ్చు. కరెక్ట్. 6 నెలల క్రితమే చేరాడయ్యా అతను. మరి నువ్వు ఈ ఆఫీసుకు భూమి పూజ చేసినప్పటి నుంచి ఉన్నావు. నా గురించి నీకంటే అతను బాగా తెలుసుకున్నాడు. అతను చూసి నేర్చుకోండి అయ్యా. ఇలా ఆ అమెరికన్ బిల్మేట్స్ కంపెనీ వాళ్ళు మనం కోట్ చేసినటువంటి అమౌంట్ ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోవడం ఏంటి సార్, ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసి అగ్రిమెంట్ చేసుకోవడానికి 1 వీక్ లో మిమ్మల్ని అక్కడ రమ్మని మెయిల్ కూడా పంపించారు. ఇజ్ ఇట్? అవును సార్. ఈ డీల్ మంది అవటంతో ఆ నరసింహం గారిని దెబ్బ కొట్టినట్టే. అంతేగా సార్. సార్, ఈ హ్యాపీ అకేషన్ లో నా లోన్ కి మీరు షూరిటీ సంతకం చేసేస్తే. చేసేస్తే నువ్వు లోన్ సౌవ్యంగా కడతావని నా గ్యారంటీ ఏంటయ్యా? ఓ పని చేయండి సార్, నా ప్రాజెక్ట్ వర్క్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, అదే గ్యారంటీగా ఉంచుకోండి. ఓకే. ఎలాగో నేను కంపెనీ పని మీద అమెరికా వెళ్తున్నాను కదా, అక్కడ వాళ్ళకి నీ ప్రాజెక్ట్ వర్క్ చూపించి అందులో మంచి చెడ్డలు తెలుసుకుని వచ్చిన తర్వాత నీకు షూరిటీ సంతకం చేసేస్తానయ్యా. గుడ్ మార్నింగ్ సార్. కాఫీ సార్. వాట్ ఇస్ దిస్? నా పిఏ అయ్యుండి బాయ్ చేయాల్సిన పనులు నువ్వు చేస్తావేమిటి? దేవుళ్ళ లాంటి మీకు కాఫీ తీసుకురావడం నా అదృష్టం సార్. అంటే చిన్నతనంగా ఏం ఫీల్ అవ్వట్లేదు కదా? ఇంత పెద్ద ఆఫీస్లో ఏ పని చేసినా చిన్నతనం కాదు సార్. అలాగా. సెక్రటరీ, నా పిఏ ప్రేమ ఆఫీస్లో ఏ పని చేయడానికి సిగ్గుపడదట. అందుకని బాయ్ని తీసేసి కాఫీ పని, క్లీనింగ్ పని, మొత్తం పనులన్నీ ఆ అమ్మాయికి అప్పచెప్పేయండి. సార్ నా ఉద్దేశం. ఆఫీస్కి లేటుగా వచ్చి దాన్ని కవర్ చేసుకోవడం కోసం కాఫీలు ఇచ్చి లుక్కులు ఇచ్చి నన్ను కాకపడదాం అనుకుంటున్నావా? నేను సస్పెండ్ చేస్తున్నాను. సార్ అర్థం చేసుకోండి సార్, ఆటోలు రాక, బస్సులు లేక, జనాలు ఎక్కువైపోయి, సీట్లు దొరక్క, రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిపోయి నేను ఆఫీస్కి రావడం. ప్రతిపక్షాల వల్లగా రెచ్చిపోయి మాట్లాడబోక్క. చీకటి పడితే చాలు పబ్బులు, క్లబ్బులు, తెల్లవార్లు, షికార్లు, దాంతో పొద్దున్న ఆఫీసు లేటుగా రావటం. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. యు ఆర్ సస్పెండెడ్. కాదు, యు ఆర్ డిస్మిస్డ్. ఇది అన్యాయం సార్. నేను ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీని. నన్ను డిస్మిస్ చేస్తే నేను కోర్టుకి వెళ్తాను, కేసు పెడతాను. నువ్వు కోర్టుకి వెళ్తావో కేసే పెట్టుకుంటావో నీ ఇష్టం. గెట్ అవుట్. యజమానులు నశించాలి, యజమానులు నశించాలి. డిస్మిస్. అది పొరపాటున జరిపాయి. నేను చెప్పేది నండి, ఇంకోసారి ఆలోచించండి. డిస్మిస్ అంటే డిస్మిస్. గెట్ అవుట్. కొంప మాత్రంగా ఉంది, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు, మొత్తం డిస్మిస్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆఫీస్ స్టాఫ్ లో ఇంటికి వచ్చిన మొట్టమొదటి వాడి నువ్వేనయ్యా. థ్యాంక్ యూ సార్. ముట్టుకోబోక. ఏంటి సార్, షాక్ కొడుతుందా? షాక్ కొట్టం కాదు,
అది బయలుందంటే నేను నిన్ను కొట్టాల్సి వస్తుంది. ఓ సారీ సార్. ఈ ఇంట్లో ఉన్న ప్రతిదీ ఫారెన్ నుంచి వచ్చింది. ఓ అంటే ఇంట్లో ఉన్న అన్ని పరాయి దేశం నుంచి వచ్చినాయి అనమాట. నేను తప్ప. భలే జోకేశారండి. జోక్ కాదు, నిజమే. అది సరే కానీ సార్ నీకు మా రోజీ తెలుసా? తెలీదు సార్. తెలియదు కదా, పరిచయం చేస్తానుండు. అమ్మ రోజీ. రోజీనా? రోజీ పేరేంటి బాగుంది. ఎక్కడున్నావమ్మా? అమ్మాయి ఎంత బాగుంటుందో. కూతురు ఏంటుంది? రోజీ. మా రోజీ. రోజీ. అదేంటి సార్, అమ్మాయి గారు అప్పుడప్పుడు బలాల కింద చైర్ల కింద దాక్కుంటారా? రోజీ అమ్మాయిని ఎవరు చెప్పారా నీకు? అబ్బాయిలకి ఆ పేరు ఉండదు కదా సార్. రోజీ అమ్మాయి కదా, అబ్బాయి కదయా? ఓ ఆహా టైపా. షటప్. రోజీ నా డార్లింగ్. ఆ, ఇదేనయ్యా మా రోజీ. అమ్మ రోజీ, ఇతను శ్రీరామ్. దీన్ని పరిచయం చేయడానికా నన్ను పిలిచింది? జోకులు కాదు, ముందు దీన్ని పట్టుకో చెప్తా. ఓహో. ఏం లేదయ్యా, అమెరికాలో మనకు శాంక్షన్ అయినటువంటి కాంట్రాక్ట్ ని ఇంకోటి తనుకుపోకుండా ఒక వారం రోజులు ముందుగా మనమే వెళ్ళి చూసుకోవడం మంచిదని నువ్వు సలహా ఇచ్చావు కదా. ఆలోచిస్తే ఆ సలహా మంచిదనిపించింది, అందుకే నేను పిలిపించాను. నాకు పాస్పోర్ట్ లేదు కదా సార్. నిన్న అమెరికా పంపడానికి కాదు, మరి నేను వెళ్ళి రావడానికి. నేను తిరిగి వచ్చేంత వరకు ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాదు, ఈ ఇంటిని, నీ చేతిలో ఉన్న నా డార్లింగ్ని, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ ఏ అబ్జెక్షనా? అదేం లేదండి, కానీ కోట్ల విలువైన ఈ ఇంటిని, ఈ వస్తువుల్ని నాకు అప్పు చెప్పడం. నిన్ను నమ్ముతున్నాను కాబట్టి. నా నమ్మకాన్ని బొమ్ము చేసావనుకో, నిన్ను చావు దెబ్బతీస్తాను. బీ కేర్ఫుల్. ఓకే సార్. ఈ చెక్ ఉంచుకోవయ్యా, ఖర్చులు ఉంటుంది, తర్వాత లెక్క చెప్పు. సార్ మరి నా షూరిటీ సంతకం? నేను తిరిగి వచ్చేసరికి మొత్తం కరెక్ట్గా ఉందనుకో, సంతకం పెట్టేస్తాను. నేను రెడీ అయ్యి వస్తాను, నన్ను ఎయిర్పోర్ట్లో దింపి నీ లగేజ్ తెచ్చుకో. బాగుంది. ఇక నుంచి ఈ ఇంటికి మనమే రాజులం, రారాజులం. హలో, ఏంటమ్మా ఇది లండన్ నుంచి తెచ్చిన సోఫా? కొంపదీసి బాత్రూమ్కి వెళ్ళామనుకో, మా బాసు నాకు సంతకం చేయడు. దిగిపోయిందిరా బాబోయ్. బి అలర్ట్. ఈ మధ్య నగరంలో క్రైమ్ రేటు బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి వచ్చి క్లోరోఫామ్ స్ప్రే చేసి ఇంట్లో వాళ్ళకి స్పృహ తప్పించి దోచుకుపోతున్నారు. ఈ తరహా గ్యాంగ్లో చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. అవును, కరెక్టే. కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం.